నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఏపీలో అసలు ఏం జరుగుతోంది? హిందూ ఆలయాలకు సంబంధించి అన్యాక్రాంతం అవ్వడం, హిందూ ఆలయాల మీద ధ్వంసాలు జరగడం, అనుకోకుండా ఒక మతానికి సంబంధించి వ్యాప్తి జరగడం చూస్తూనే ఉన్నాము. దీనికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా చాలా మంది చాలా మాటలు చెప్తూనే ఉన్నారు. అక్క దీని మీద స్పందించండి అంటూ చాలా మంది కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఏపీలో కూడా ఏం జరుగుతుందో మాట్లాడండి అని. కానీ ఈరోజు ఎంవీఆర్ శాస్త్రి గారు పెట్టిన ఒక సోషల్ మీడియాలోని వీడియో పోస్ట్ తర్వాత స్పందించాలి అనిపించింది మొట్టమొదటిసారి తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో. ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అంశంలో ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు నేను అడుగుతున్న కొన్ని ప్రశ్నలకు ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ట్రస్టీలే కావచ్చు, అక్కడ ఉన్న అర్చకులే కావచ్చు, అక్కడ పనిచేసే వాళ్ళే కావచ్చు, ఏపీలో తెలంగాణలో దేశవ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఎవరైతే ఫాలో అవుతుంటారో వాళ్ళంతా కూడా కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అసలు ఏంటి అంటే, ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అన్యమతస్తులతోటి అక్కడ పనులు చేస్తున్నారు, అన్యమతస్తులు పని చేస్తున్నారు, అక్కడ సిలువలు వెలుస్తున్నాయి, ఇలాంటివి చాలా వచ్చాయి. అక్కడ చెట్ల మీద సిలువను చెక్కడము, అన్యమతస్తులు పనిచేయడము సోషల్ మీడియాలో మనం చాలా 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 చూసాము. అయితే తప్పేంటి? ఇది సెక్యులర్ దేశం, లౌకికవాదులం, పని చేస్తే తప్పేంటి అని వాదించే కొంతమంది కుహాన శక్తులు కూడా ఉంటారు. మరి తప్పేంటి? మసీదులో ఒక అర్చకుడిని తీసుకెళ్ళి మతబోధన చేయించగలుగుతారా? కాదు. మసీదు దగ్గర అమ్మే అగరవత్తులైనా ఒక హిందూ షాప్ వాళ్ళు పెట్టుకోగలుగుతారా? పెట్టుకోలేరు. అలాగే ఒక క్రైస్తవ చర్చి ముందు భగవద్గీతనో రామాయణాన్నో భాగవతాన్నో అమ్ముతూ ఒక బుక్ స్టాల్ పెట్టుకోగలుగుతారా? అక్కడ పని చేయగలుగుతారా? చేయలేరు. అలాగే క్రిస్టియన్ స్కూల్స్కి సంబంధించి సిలువ మెల్లో వేసుకొని జీసస్ అని మాట్లాడే అధ్యాపకుల్ని చూడగలుగుతామే కానీ మిగిలిన స్కూళ్ళలో కుంకుమ పెట్టుకొని స్కూల్లోకి రాగానే పిల్లలతో జై శ్రీరామ్ అని మాట్లాడగలిగే అధ్యాపకులను చూడగలుగుతున్నామా? చూడట్లేదు. మరి సెక్యులర్ లౌకికవాదం అయిన ఈ దేశంలో ఆ మతాలకున్నంత స్వేచ్ఛ, ఆ మతాలకున్నంత బలం, ఆ మతాలు చేయగలిగిన ఏ పనైనా మెజారిటీగా ఉన్న ధర్మం వైపు నిలబడుతున్న హిందువులు ఎందుకు చేయలేకపోతున్నారు? హిందువులకు ఎందుకు అలాంటి ఏమంటారు ఫెసిలిటీ లేదు, అలాంటి స్వేచ్ఛ లేదు? సరే, ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ అయిపోయింది మనం మాట్లాడితే. ఇప్పుడు ఎంవీఆర్ శాస్త్రి గారు చేస్తున్నది ఏంటి అంటే, ఎంవీఆర్ శాస్త్రి గారు ఈయనకు పరిచయం అక్కర్లేదు, ఆంధ్రభూమి మాజీ చీఫ్ ఎడిటర్గా కూడా పనిచేశారు. సనాతన ధర్మానికి సంబంధించి అలాగే సమాజంలోని అనేక అంశాలకు సంబంధించి ఈయన ఒక సోషల్ మీడియా, ఆయనకు సంబంధించిన ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, ఫేస్బుక్ ఉంది. వాటి ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎంవీఆర్ శాస్త్రి గారు చెప్పేది ఏంటి అంటే, సంచలనాత్మక విషయం, జీడిపప్పు కాంట్రాక్ట్. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు తెలుసు కదా, లడ్డు అనగానే నోరు ఊరిపోయింది. అది ఒకప్పుడు, ఇప్పుడు పోయింది అనుకో. అది లడ్డు ప్రసాదం కోసమే తిరుపతి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎవరైనా తిరుపతి వెళ్తున్నారు అంటే లడ్డు తీసుకొని రండి అని చెప్తారు. అంత విశిష్టమైనది. అలాంటి లడ్డూను బజార్లో పెట్టి అమ్మడానికి కూడా ప్రయత్నం చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. అంతకంటే దౌర్భాగ్యం లేదు, అది వేరే విషయం. దేవాలయ ప్రాంగణంలోకి వెళ్ళి దేవుడు నామస్మరణ చేసి ప్రసాదం తింటే పుణ్యం వస్తుంది, కానీ ప్రసాదాన్ని వీధి వీధులకు ఊరు ఊరికి పంపించి 20 రూపాయలు 30 రూపాయలు 50 రూపాయలని అమ్మేస్తే అది రాదు. స్వీట్ షాపు అది రెండు ఒకటే అయింది. ఆ విషయాన్ని కూడా గ్రహించలేకపోయింది వాళ్ళు. ఎందుకు అనంటే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వాళ్ళు ఒక ఆదాయ మార్గంగా మాత్రమే చూస్తున్నారు, ఆధ్యాత్మిక కేంద్రం కాదు, ఇది ఆదాయ మార్గం అన్నట్టుగానే వాళ్ళు వ్యవహరిస్తున్నారు. తీరు అక్కడ చాలా తేట తెలంగా కనిపించింది. అప్పుడు కూడా చాలా మంది దాన్ని అపోజ్ చేసిండ్రు. అసలు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి జగన్ అన్న ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి. రోజక్క నీకు మాత్రమే దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఏమైపోయింది? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అక్కడ వేకాల మండపం గురించి మస్తు ముచ్చట్లు చెప్పినావు, కోర్టుకు వెళ్ళినావు లాయర్లను పెట్టి, కోర్టు నుంచి పర్మిషన్ వచ్చింది. ఇప్పుడు నీ ప్రభుత్వమే ఉంది, నీ అన్నే ఉన్నాడు జగన్ అన్న. మరి ఎందుకు వేకాల మండపం కట్టించలేకపోయినావు? అక్కడ ఏంటి అంటే రాజకీయ లబ్ధి కోసం, హిందూ ఓటు బ్యాంకు కోసం ఆ రోజు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వాడుకున్నారు. ఆ తర్వాత అయిపోయింది. 7 కొండల్ని 3 కొండలు చేస్తా అన్న జగన్ అన్న అక్కడ 1000 మండపం కట్టిస్తాడా? ఇక భార్య కోసం వెంకటేశ్వర స్వామిని ఇంటికే తీసుకొచ్చి పెడితే ఆ ప్రసాదాన్ని టిష్యూలు వేసినప్పుడే వాళ్ళకు మన ధర్మం మీద ఉన్న చిత్తశుద్ధి ఏంటి అనేది అర్థమైంది అంటూ కూడా సోషల్ మీడియాలో కొంతమంది ట్రోల్స్ చేశారు. చాలా మంది దీని గురించి మాట్లాడారు. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది కొన్ని లక్షల కోట్ల మంది ప్రజలకు విశ్వసనీయమైన ప్రదేశం. తమ కష్టాలు
తమ సంతోషాలు, తమ గెలుపులు, తమ ఓటములు, తమ జీవితంలో జరుగుతున్న ప్రతి మార్పుకు వెంకటేశ్వర స్వామి కారణం అని నమ్ముతారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని రోజు తలుచుకుంటూ, లేకపోతే మెట్ల మార్గంలో పైకి వెళ్తూ ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటే తీరిపోతాయి అనుకుంటారు. కొండ మీదకు వెళ్ళే ఆడవాళ్లకు మొహానికి బొట్టు, చేతికి గాజులు, నెత్తిన పూలు అనేది చాలా సాంప్రదాయంగా పాటిస్తారు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీద ఆడవాళ్ళు ఒక్క పువ్వు కూడా పెట్టుకోరు. ఎందుకో తెలుసా? ఆ కొండ మీద పూలన్నీ కూడా వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గరికి చేరాలి, వాటికి పుణ్యం రావాలి, వాళ్ళు ఆ పువ్వుగా పుట్టినందుకు ఒక అర్థం రావాలి అని అంత సెంటిమెంటల్ గా ఫీల్ అవుతారు. అలాంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంతో మహిమ కలిగిన లడ్డు, ఆ లడ్డులో వాడే జీడిపప్పు ఒక ముస్లిం సియావుద్దీన్ అనే ఒక కాంట్రాక్టర్ కి ఇచ్చినట్టుగా ఆఫ్రాస్ క్యాషు ట్రేడర్స్ అనే కంపెనీకి ఇచ్చినట్టుగా దరిదాపు ఓకే అయిపోయింది అంటూ ఎంవీఆర్ శాస్త్రి గారు ఒక పోస్ట్ చేశారు సోషల్ మీడియాలో. మరి దీనికి ఎవరు సమాధానం చెప్తారు? అంటే హిందువులలో ఈ జీడిపప్పు కాంట్రాక్టర్లు లేరా? ఏరి కోరి ఒక ముస్లింకి కాంట్రాక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? హలాల్, వాళ్ళు అమ్మే ప్రతి పదార్థాన్ని కూడా హలాల్ ప్రాతిపదికనే అమ్ముతారు. హలాల్ అంటే నేను కొన్ని వీడియోలు చూసినాకే నాకు చాలా క్లియర్గా అర్థమైంది. బిర్యానీ చేసి తుప్పుకుని ఉమ్మేస్తాడు, అందులో ఆఖరికి పండ్ల మీద కూడా తీసి ఉమ్ము రాస్తాడు. ఇప్పుడు హలాల్ అయిన జీడిపప్పు అంటే ఒక్కసారి ఎంగిలైన జీడిపప్పును తీసుకొచ్చి స్వామివారికి నైవేద్యం చేయిద్దామా? తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈరోజు ఒక ట్రస్టీల చేతుల్లో ఉంటే ఆలయం బాగుంటది అనే ఆలోచనకు మీరేం చేస్తున్నారు? అసలు నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ స్వతంత్రంగా పనిచేస్తోందా, లేకపోతే జగన్ అన్న ప్రభుత్వ గుప్పెట్లో పనిచేస్తోందా? రైట్, మార్చేద్దాం, మనం కూడా మారదాం. మీరు అన్నట్టు సెక్యులర్ లౌకికవాదాన్ని తీసుకొద్దాం. దేవాదాయ ధర్మాదాయ శాఖలన్నింటినీ ప్రభుత్వం తన చేతిలో పెట్టుకొని వాటి ద్వారా వచ్చే ఆదాయాలను ప్రభుత్వం మనుగడ కోసం ఎలా వాడుతున్నారో, ఒక ముస్లిము ఒక ముస్లిం వెళ్ళే ప్రార్థనా స్థలం కానీ, క్రిస్టియన్ వెళ్ళే చర్చికి సంబంధించి కూడా వాటికి కూడా దేవాదాయ ధర్మాదాయ లాగా ఒక శాఖను పెట్టండి. వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా ప్రభుత్వం కోసం వాడండి. అరే, ఎవరిచ్చారు మీకు ఈ హక్కు? ఒక దేవాలయ మనుగడ కోసం అప్పుడెప్పుడో వాళ్ళకున్న దాంట్లో కొంత ఆ దేవాలయానికి రాస్తే మీకు అబద్ధ హస్తాలలో పెట్టుకొని ఇలా అన్యమతస్థుల వ్యాప్తి చేస్తూ ఉంటే, అన్యమతస్థులకు సంబంధించిన విషయాలు తెలిసి కూడా వాళ్ళకు మన హిందూ ఆలయాలకు సంబంధించి ప్లేస్ అందిస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా ప్రజలు? ఏం చేస్తారు వీళ్ళు అనేదే కదా. ఏదేమైనా కానీ మరి ఈ ప్రశ్నకు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టులు సమాధానం చెప్తారా, ప్రభుత్వం సమాధానం చెప్తారా? అసలు ఇది వాస్తవమా అవాస్తవమా? అవాస్తవం అయితే ఎంవీఆర్ శాస్త్రి గారు ఎందుకు సోషల్ మీడియాలో తన ఛానల్ వేదికగా కానీ, తన ఫేస్బుక్ వేదిక కానీ ఈ విషయాన్ని బయటకు తీసుకొచ్చారు? నిజంగా కూడా దాదాపు ఖరారైపోయిన ఆ ముస్లిం కాంట్రాక్టర్ కి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధం ఏంటి? ఒక ముస్లిం కాంట్రాక్టర్కే ప్రసాదానికి వాడే జీడిపప్పుల కాంట్రాక్ట్ ఇవ్వడం వెనుక ఉద్దేశం ఏంటి? ఇప్పటికే క్రిస్టియానిటీ అనే మూలాలతోటి ఆంధ్రప్రదేశ్ మొత్తం దెబ్బతింటుంది అని మాట్లాడుతున్న వాళ్ళకి ఇప్పుడు ఇది కూడా తీసుకొచ్చేసి ఆంధ్రప్రదేశ్ కూడా మరొక కేరళగా మార్చాలనే ప్రయత్నం జరుగుతోందా అని సోషల్ మీడియాలో వేస్తున్న ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్తారు అనేది వేచి చూడాలి. ఇది వాస్తవమా అవాస్తవమా అనేది కూడా బయటికి రావాలి. సో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ సబ్స్క్రిప్షన్ చాలా అవసరం అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.